Express, an international courier service. తెలుగు సినిమాకి ఈ లీకుల బెడద వదలట్లేదు. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలు ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక రూపంలో ఈ లీకుల పర్వం కొనసాగుతుంది. జనతా గ్యారేజ్ సినిమాతో నెమ్మదిగా తన ఫామ్ తాను తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ మధ్య వరకు వరుస ప్లాప్లతో సతమతం అయిన మనోడు జనతా గ్యారేజ్ పుణ్యమ అంటూ మహేష్ పవన్ల సరసన చేరి తన కెరీర్ ఇంకా చాలా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. కొత్త సినిమా జైలవకుశకి ఒక పక్క షూటింగ్ జరుపుతూనే మరో పక్క ప్రమోషన్ల మీద కూడా దృష్టి పెట్టాడు ఎన్టీఆర్. సెప్టెంబర్ 21న థియేటర్లోకి వస్తున్నామంటూ ప్రకటన కూడా చేసేశాడు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు అనుకోకుండా బయట లీక్ అవ్వడం విశేషం. ఇంకా షూటింగ్ పూర్తి కూడా కాని సీన్లలోంచి రఫ్ కట్లు బయట కనపడుతున్నాయి. ఈ దెబ్బతో ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్టు సమాచారం. వెంటనే నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైమ్ ని కలవడం, ఆ వ్యక్తులని గుర్తించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విషయమంతా కళ్యాణ్ రామ్ ఓపెన్ గానే ప్రకటించాడు.